ఏది మనకు కేకూరు, కట్కూరు, ఇంకా ఏంటండి కేకూరు, కొయిదా, పేరెంట్లపల్లి, 37 చెప్పండి ఏవి. ఇప్పుడు ఫస్ట్ కట్ ఆఫ్ అయిపోతే మనం ఏం చేస్తాము, వాళ్ళకి సివిల్ సప్లైస్ ఏమైనా ఇవ్వమంటే వాళ్ళు ఫస్ట్ అడుగుతున్నది టాప్ కాలమ్స్. సో టాప్ కాలమ్స్ ఏమున్నాయి, రెండోది అడుగుతున్నది ఫుడ్, సివిల్ సప్లైస్ ఐటమ్స్ అడుగుతారు, మూడోది వాటర్ అడుగుతారు. ఇదే. సో ఇప్పుడు ఈ కట్ ఆఫ్ అయిపోతుంది, ఇవంతా పోలవరం ప్రాజెక్ట్ ఉన్నాయంటే ఇప్పుడు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వీళ్ళందరినీ ఇప్పుడు అలాట్ చేసి అనంతపురం షిఫ్ట్ చేసుకుంటున్నారా లేదా అక్కడే ఉంటారా ఏంటి? భద్రాచలంలో 43 వచ్చినప్పటికీ నెక్స్ట్ 2 డేస్లో మనకి ఇక్కడ మస్ట్ హ్యాబిటేషన్ అంతా అఫెక్ట్ అవుతున్నది లెక్క. సో ఇప్పుడు మనము 43 ఫీట్ కాదు 37 ఫీట్లోనే కొన్ని కొత్తగా విలేజెస్ అంతా హ్యాబిటేషన్ కట్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఏ మునిగిపోతుందో సో అలాగే మనకు 37 ఫీట్లో ఒక 5 హ్యాబిటేషన్స్ అప్పటికీ కట్ ఆఫ్ అయిపోతుంది. మేబీ అనదర్ 10 days. ఆల్రెడీ ఇప్పటికి ఈరోజు 19.5 ఎంత అవుతుంది కదా, అంతేనా? అయితే చాలా ఏం చేయాలి. సో మన ఎఫర్ట్ అంతా ఇప్పుడు దాచంలో పెడితే ఎనీ హ్యాబిట్ భద్రాచలం దగ్గర 60 50 ఆ లెవెల్కి వస్తే కనుక వాటర్ లెవెల్ డెవలప్మెంట్కి అంటే చెప్పదు ఎంత ఏంటి మేరేపల్లి అల్లూరి కొంచెం చెక్ చేసుకొని ఉండాలి. 3 years to listen to this 15 వాళ్ళకి ప్యాకేజెస్ కూడా రావాలి. ప్యాకేజ్ రావాలి. ప్యాకేజ్ ఆల్రెడీ హ్యాబిటేషన్కి స్పెషల్ కన్సిస్టెంట్గా మనం ఇవ్వాలి. మునిగిపోయిన హ్యాబిటేషన్ ఏదే ఉన్నాయి ఓన్లీ ఫస్ట్ మార్నింగ్ అవునమ్మా 30 ఫీట్కి కాలని ఏవా. సో ఎన్ని ఫ్యామిలీస్ వస్తారు? 250 ఫ్యామిలీస్ వస్తారు. ఈసారి కూడా ఇక్కడికి వస్తాం కదా, అక్కడికి వెళ్ళారంట. అక్కడ ఏమి అసలు ఉండలేమో దాంట్లో కాలేజ్ చూడాలి. ఢిల్లీ నేను చెప్తాను కదా, ఏదో టెంపరీ చేస్తే అవుతుందన్నా వాటర్ సప్లై ఏదైతే కంప్లీట్ అవ్వాలి, డ్రింకింగ్ వాటర్ లేదా అంటే 400 members ఆక్యుపై చేస్తారంటే వాళ్ళ వచ్చి సీసీ రోడ్లు, డ్రైన్స్, వాటర్ సప్లై ఇవ్వాలి కదా. 400 కావాలి. వాట్ ఇస్ దర్ ఇంపార్ట్ ఆఫ్ ఇరిగేషన్? మండల ఆఫీసర్స్ అందరూ రావడం జరిగింది. మామూలుగా మనకు ఇప్పుడు జూలై 2nd వీక్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ దాకా మనకు ఫ్లడ్ సీజన్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కూడా ఉన్నాయి. అరౌండ్ 9 lakh క్యూసెక్స్ మనకు భద్రాచలం నుంచి వసతిని కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో అందువల్ల అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. సో స్టార్ట్ అయినాయి కాబట్టి దానికి ప్రిపేర్నెస్ ఎట్లా చేయాలి, ఏమేమి అరేంజ్మెంట్స్ ముందే ఏర్పాటు చేసుకోవాలి అని స్టార్ట్ అయినా కానీ ఈసారి పెడవగా ఇష్యూ ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఏ హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అవుతుందో అవన్నిటికీ ముందే వార్నింగ్ చేసి అక్కడికి లెవెల్స్ కూడా వాచ్ చేస్తున్నాము. భద్రాచలం కూడా మన డిస్టిక్ నుంచి పక్క డిస్టిక్ తెలంగాణ సైడ్లో ఉన్న వాళ్ళతో కూడా ఆల్రెడీ గ్రూప్లు ఫామ్ చేసుకున్నాము. సో మ్యూచువల్గా ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ కింద మన సబ్ కలెక్టర్ టాస్కర్స్ కూడా కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. మన గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి అందులో పెడుతున్నారు భద్రాచలం ఎన్ని ఫీట్లు వచ్చినాయని చెప్పేసి. అది కాకుండా మన స్టేట్లో కూడా ఈసారి డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు